హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మా అమ్మ స్టైల్లో మురుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ ఫ్లోర్ అండ్ గ్రామ్ ఫ్లోర్ అదేనండి శనగపిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫస్ట్ జీలకర్ర తీసుకోవాలి. అండ్ దాని తర్వాత నువ్వులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. అండ్ దీంట్లో ఏంటంటే రైస్ ఫ్లోర్ అండ్ గ్రామ్ ఫ్లోర్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మురుకులు చాలా బాగా వస్తాయి. అండ్ నెక్స్ట్ పసుపు వేసుకున్నాము. అండ్ దాని తర్వాత కారం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. సో దీంట్లో మేము అమూల్ బటర్ వాడాము. సో ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాము. సో సేమ్ స్టవ్ వెలిగించి దాన్ని వేడి చేయాలి. సో కరగబెట్టాలి బటర్ కరిగిన తర్వాత నెక్స్ట్ ఆ బటర్ని మనము ఏదైతే పిండి మనం కలుపుకున్నామో దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో వీలైనన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మురుకుల గొట్టంలో మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో అది దాంట్లో స్టఫ్ చేసి మురుకులు ఒత్తడమే నెక్స్ట్ ప్రాసెస్. స్నాక్ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.